ఇక రైతుల కోసానికని చెప్పి మళ్ళొక బంపర్ ఆఫర్ని పట్టుకొనొచ్చింది కూటమి సర్కారు. ఇప్పుడు ఎందుకంటే పట్టెడు అన్నం పెట్టే రైతన్నకే 4 ముద్దలు లోపలికి పోలేని పరిస్థితి ఉన్నదనంటే రైతు గోస ఎవరికి ఉండొద్దు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం మంచిగుంటది. రాష్ట్రం మంచిగుంటేనే దేశం మంచిగుంటదని అంటారు కదా! అందుకని చెప్పి కూటమి సర్కారు బగ్గా ఆలోచన చేసి రైతులకు ఉన్నటువంటి పైసల తక్లీఫ్లను తీసేటందుకు వాళ్ళ అకౌంట్లకు పైసలను జమ చేయబోతున్నది. మరి ఎంతగానం పైసలను జమ చేయబోతున్నారు, ఏమా లెక్క, ఎవరికి అందిస్తారనంటే ఆ వార్త తెలవాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. రైతులకు ఏపీల కూటమి సర్కారు ఒక శుభవార్తనే చెప్పిందుల్లా. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు సారు రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పిండు. అన్నదాత సుఖీభావ అమలు మీద చంద్రబాబు సారు కీలక ప్రకటననే చేసిండు. దీని మీద చంద్రబాబు సారు మాట్లాడుకుంటా రాష్ట్ర రైతులకు వచ్చే రోజులలో ఆర్థిక భరోసా అందించనీకే ప్రభుత్వం రెడీగా ఉన్నదని చెప్పుకుంటా వచ్చిండు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో పాటు అదనంగా 14,000ను 3 విడతలల్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అందిస్తామని చెప్పి చంద్రబాబు సారు చెప్పుకుంటా వచ్చిండు. 3 విడతలల్లా అంటే ఏప్రిల్లోనే మొదటి విడతలుగా సుఖీభవ పథకాన్ని అందిస్తానని చెప్పి చంద్రాల సార్ చెప్పిండయ్యా. ఇక ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితోని కలిసి పంపిణీ చేయబోతున్నట్లుగా క్లియర్ కట్ గా చెప్పిండయ్యా చంద్రాల సారు. రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు సారు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాట ఇన్న ప్రతి ఒక్కరు సాపట్లు కొట్టబట్టిండ్రు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉన్నది, వాళ్ళ కోసమే కట్టుబడి ఉన్నదని చెప్పి చంద్రబాబు సార్ గట్టిగానే చెప్పిండు. గత ప్రభుత్వ అవ్యవస్థ వల్ల రైతులు ఘోరంగా నష్టపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పుకుంటూ వచ్చిండు. అన్నదాత సుఖీభావ అమలుతోని రైతు భరోసా పథకం కింద బలోపేతం అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని ఆశావాహంగా చూస్తున్నారని చెప్పి చంద్రబాబు సార్ చెప్పుకుంటూ వచ్చిండు. మత్స్యకారులకు కూడా 20,000 అందజేస్తామని చెప్పి చంద్రబాబు సార్ చెప్పిన మాట అందరికీ ఆనందాన్ని ఇచ్చిందయ్యా. పింఛన్ల రూపకంలో ప్రతి సంవత్సరం 34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పి గట్టిగానే చెప్పిండు చంద్రాల సారు. అందరూ గర్వపడేటట్టు రాజధాని నిర్మాణం చేస్తాం, అది మన బాధ్యత. రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేసేటందుకే కీలక నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పి సీఎం చంద్రబాబు సార్ చెప్పిన మాటకైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మస్తు ఆనందపడే కాదు, సంబురంలా మునిగిపోతున్నారు. ఏదేమైనా చంద్రాల సార్ ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా గాని, మత్స్యకారులకు ఆసరాలు గాని అన్ని కూడా రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ను ఇంకా అభివృద్ధి పదంలో ముందరికి తీసుకుపోనికే మస్తు ఉపయోగపడుతుందని చెప్పి తారీఫ్ చేయబట్టిండు చంద్రాల సార్ మాటలిన ప్రతి ఒక్క కామన్ మనిషి.